సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. చంద్రబాబు ప్రభుత్వం వేగంగా తుడిచిపెట్టుకుపోతుందని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. పొద్దున ఏం జరుగుతుంది అంటే ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది. ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజం వేస్తా ఉన్నారు. ఈ రోజు దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి. ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దయ్యాయి, వృక్షాలైనాయి అనంటే ఆ తర్వాత ఆపడం ఎవరి చేత కాకుండా పోతుంది. ఇప్పటికే లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది. ఇప్పటికే ఏం జరుగుతా ఉంది అన్నది మీకు తెలియకుండా కూడా జరిగేంత దారుణమైన. విశాఖలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం వైజాగ్ కార్పొరేటర్ ఎన్నికల్లో మనం బలంగా విజయం సాధించాలని కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు కావాలి. వైజాగ్లో మీకు తెలుసు, ప్రత్యేకంగా పొల్యూషన్ సమస్య చాలా బలంగా ఉంది. దేశంలో కూడా ఎక్కడ లేనంత పొల్యూషన్, కాలుష్యం, వాయు కాలుష్యం కానీ, పర్యావరణ మన నీటి కాలుష్యం కానీ చాలా ఎక్కువ ఉన్న నగరం వైజాగ్ జిల్లా. సో ముఖ్యంగా కార్పొరేటర్స్గా మీ అందరికీ చాలా బలమైన బాధ్యతలు ఉంటాయి. ఈ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ బోర్డు శాఖను కూడా నేనే హెడ్ చేస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగా నేను వైజాగ్కి వచ్చినప్పుడు మీ దృష్టి కొన్ని సమస్యలు తీసుకొస్తాం. మన మధ్యన విశాఖ కాలుష్యం ఎలా ఉంది అనేది ప్రత్యేకించి వంశీకృష్ణ యాదవ్ గారు అడిగారు నన్ను అసెంబ్లీలో. ఆయన మొట్టమొదటి అడిగిన చాలా వ్యాలిడ్ ప్రశ్న అది. సో దానికి చాలా వివరంగా చెప్పాను. ఇంకా దాని నుంచి తీసుకునే సూచనలు తీసుకొని వైజాగ్లో ఈ మన ఎన్నికలు అయిపోయిన వెంటనే ఒకసారి ఈ ఎన్వైర్మెంటల్ ఆడిట్ చేయాలి. కాలుష్యం ఏ స్థాయిలో కాలుష్యం ఉంది, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, వీటన్నిటి మీద ముందుంటాం. అలాగే ఇది నగరానికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త నిర్మాణాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో వాటన్నిటి మీద మనందరం కలిసికట్టుగా పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేద్దామని తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన పార్టీలో జాయిన్ అయిన పుర్రే పూర్ణశ్రీ గారికి, లీలావతి శ్రీనివాస్ ఆళ్ళ గారికి, పేడిశెట్టి ఉషశ్రీ గారికి, కంటిపాము కామేశ్వర గారికి, భట్టు సూర్యకుమార్ గారికి, కొవ్వాగప్పు సుశీల గారికి, జర్రిపోతుల ప్రసాద్ గారికి, మంచిపల్లి సత్యనారాయణ గారికి, బూడులపాటి ఉమామహేశ్వరరావు గారికి, పాపిరెడ్డి. శాంతి భద్రతలను కాపాడటంలో కూటమి ప్రభుత్వం రాజీ పడబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో స్పష్టంగా చెప్పారు. పరామర్శలకు వచ్చి జగన్ రెడ్డి పథకాల గురించి చెప్తున్నాడు అని దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఇంత అబ్దుల్ సలాం ఈ పాపాలన్నీ కూడా నిన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఇవాళ నీతులు చెప్తేనో, ఇవాళ నువ్వు కబుర్లు చెప్తేనో ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు బనాయించి నువ్వు నీతులు చెప్తున్నావా? బంగాళాఖాతంలో కలుపుతావా? మళ్ళీ వస్తావా? ఏం చేస్తావు రాష్ట్రాన్ని? ఇంకేం చేస్తావా? ఇంకేం చేయాలనుకున్నావు ఈ రాష్ట్రాన్ని? అంటే పెట్టుబడులు పెట్టడానికి దేశ విదేశాల నుంచి, అన్ని సంస్థల నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రం ముందుకెళ్ళకూడదు, అమరావతి అభివృద్ధి చెందకూడదు, పోలవరం పూర్తి కాకూడదు. ఇది నీ దుర్మార్గమైన ఆలోచన. దానికోసమే ప్రతి వారం ఏదో సంఘటన అడ్డం పెట్టుకొని నువ్వు బురజల్లే కార్యక్రమం. ఇవాళ ఏదైతే సూపర్ 6లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ పథకాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేసి తీరుతుంది. స్పష్టంగా
ఏదైతే హామీ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని స్పష్టంగా ప్రజల ముందుకెళ్ళి చెప్పామో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంటే విషం కక్కుతావా? రాష్ట్రంలో లేఅవుట్లు భవనాల నిర్మాణాలకు అనుమతుల నిబంధనలను సరళీకృతం చేస్తామని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అదేవిధంగా టీడీఆర్ బాండ్స్, ఈ లేబర్ చెస్, షార్ట్స్ ఎవరు అతిక్రమించినా దాని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం. అంతేకాకుండా ఈరోజు సమస్యలు చూపించారు. ఒకటి ఏంటంటే ఆన్లైన్ అప్రూవల్ అన్నీ బాగానే ఉన్నాయి, మళ్ళీ అది అప్రూవ్ అయిన తర్వాత ఈసీ తీసుకురమ్మంటున్నారు, ఈసీకి పరిగెత్తాల్సి వస్తుంది, ఫైర్ తెమ్మంటున్నారు, ఫైర్. ఇవన్నీ కూడా ఇంటర్లింక్ చేయడానికి ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారితో డిస్కస్ చేశాను. త్వరలో ఫైర్ డిపార్ట్మెంట్ ఫైర్ మినిస్టర్ గారితోనూ, తర్వాత సెస్ ఆథరైజ్డ్ మీరు కొనుక్కుంటే ఇబ్బంది పడతారని, ఆ అనాథరైజ్డ్ లేఅవుట్ యొక్క సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఇవ్వదలుచుకున్నాం. అలా దాన్ని స్ట్రిక్ట్గా ఉంటామని తెలియజేస్తుందా. అదేవిధంగా లేఅవుట్స్ ఎక్కడైతే అనాథరైజ్ చేస్తున్నారో ఆ అనాథరైజ్ చేసే లేఅవుట్స్ని మేము పబ్లిక్గా టీవీల ద్వారా, పేపర్ల ద్వారా తెలియజేయబోతున్నాం. వాళ్ళ డిపార్ట్మెంట్తో మా యొక్క ఆన్లైన్ ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేయటం వల్ల మళ్ళా వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి పోయి సర్టిఫికేట్లు తీసుకురాకుండా అక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటట్టుగా సులభతరం చేయడానికి ఆల్రెడీ ఐటీ వాళ్ళతోనూ కాబట్టి దాంట్లో చూసుకొని కొనుక్కునే విధంగా చేస్తాం. దానికి కూడా ఒక 3 నెలల టైం, ఒక ఆలోచనలు ఉండే, ఇవన్నీ ఆలోచిస్తా తెలియజేస్తాం. దానికి కూడా ఒక సిస్టమ్ తీసుకొస్తాం. ఏవి ఆథరైజ్డ్, ఏవి అనాథరైజ్డ్ ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ అయ్యి ఎవరైతే ఈ కామర్స్ మార్కెటింగ్ తో చేనేత వస్త్రాలను విక్రయించడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని, అందుకు తగిన రీతిలో ఆయా సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ సూచించారు. ఇప్పుడు ఇంటర్నెట్ లో కానీ ఇంకొక చోట కానీ ఈ చేనేత నుంచి వస్తున్న దుస్తులకే ఎక్కువ డిమాండ్ ఉంది, ఎక్కువ రేట్ ఇస్తారు. మన కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ హ్యాండ్లూమ్స్ దీని గురించి దాదాపు 10 నుంచి 15 నిమిషాలు చెప్పడం జరిగింది కలెక్టర్ అందరికీ కూడా. అంటే మనము ఇంకా కూడా సీఎం సార్ చెప్పారు, అంటే ఆర్గానిక్ కాటన్ ఉంది, అంటే సేంద్రియ పద్ధతుల్లో మనం రూపొందించిన కాటన్ ఉంది. దానికి ప్రపంచంలోనే ఎక్కువ రేట్ ఉంటుంది, ఎక్కువ మార్కెట్ ఉంటుంది. సో మా కలెక్టర్లందరికీ కూడా దిశానిర్దేశం చేసింది ఏంటంటే సీఎం గారు, ఇలా మనము ఎలాగ చేనేత కార్మికులకి కొత్త కొత్త ఎక్కువ ధరలు వచ్చే ఐటమ్స్ ఏమి ఇప్పుడు పాపులర్ అవుతున్నాయో దాని గురించి ట్రైనింగ్ ఇచ్చి అలాంటి ప్రోడక్ట్స్ ని తయారు చేయించాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. సో దీంట్లో భాగంగా రానున్న రోజుల్లో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఖచ్చితంగా ఈ కోఆపరేటివ్ సొసైటీస్ లో కూడా ఏదైనా వినూత్నంగా మనం ఏమైనా చేయగలుగుతామా సో అనేది కూడా మనం ఆలోచించాలి. సో దాని గురించి కూడా ఏమైనా ఎక్స్పెరిమెంటేషన్ ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తే పెడనలో అది ఫస్ట్ టాప్ ప్రయారిటీగా తీసుకొని చేయడం జరుగుతుంది. మచిలీపట్నంతో పాటు ఏపీలోని 5 వైద్య కళాశాలలో గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా మరికొన్ని పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి ఈ ప్రకటన చేశారు. నిబంధనలకు అనుగుణంగా విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 150 సీట్లతో నిర్మించిన నూతన వైద్య కళాశాలలకు సంబంధించి గతంలో మంజూరైన పోస్టులకు అదనంగా 380 పోస్టులు భర్తీ చేపట్టాలన్న ప్రతిపాదనను కూడా మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి తెలియజేస్తాను. ఫేజ్ 2 కింద పాడేరు, మార్కాపూర్, పులివెందుల, ఆదోని మరియు మదనపల్లిలో నిర్మించిన నూతన వైద్య కళాశాలలో 24-25 విద్యా సంవత్సరంకు సంబంధించి 100 సీట్లతో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ కోర్సును ప్రారంభించడానికి అనుమతి కోరుతూ చేసిన ప్రతిపాదన కూడా
కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. నేషనల్ మెడికల్ కమిషన్ నూతన నిబంధనల అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గుజరాత్ లో ఉన్న పీపీపీ మోడల్ను అధ్యయనం చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి గారు సంబంధిత శాఖ అధికారులను మంత్రి గారిని కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.